Audio Jungle. హాయ్, దిస్ ఇస్ వేణు కళ్యాణ్. దెర్ వాజ్ ఎ గార్డెనర్. పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్ళేసి, సార్ నేను ఒక కాల్ చేసుకుంటాను అని చెప్పాడు. ఇమీడియట్గా అతను 2 రూపీస్ అవుతుందని చెప్పాడు ఎవరైతే ఆ పబ్లిక్ టెలిఫోన్ ఓనర్. సరే అని చెప్పేసి ఈ గార్డెనర్ లోపలికి వెళ్ళేసి ఫోన్ చేశాడు జాబ్ కోసం ఒక మేడంకి. హలో మేడం. చెప్పండి మేడం, యాక్చువల్గా నేను ఒక గార్డెనర్ జాబ్ కోసం నేను చూస్తున్నాను. ఏదైనా జాబ్ ఉందా మీ దగ్గర? అలాంటి జాబ్స్ మా దగ్గర ఏది కూడా లేదు, ఫోన్ పెట్టేసేయండి. అది కాదు మేడం, నా దగ్గర చాలా ఆఫర్స్ ఉన్నాయి. నేను గార్డెనర్ అంటే మీ మొక్కలతో సారు నేను ఇంకా అలాంటి మొక్కలని ఎలా పెంచాలి, ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, అండ్ ఎక్కడి నుంచి ఆ మొక్కలు అనేది ప్రొటెక్ట్ అవుతాయి, ఇవన్నీ కూడా పనులు నేను చేస్తాను మేడం. హలో, చెప్పాము కదా, అలాంటి జాబ్ ఏది కూడా లేదు, ఫోన్ పెట్టేసండి. అది కాదు మేడం, ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ అయితే ఆ ఫెస్టివల్స్లో కూడా నేను అన్ని సామాన్లు తీసుకొస్తాను, ఆ ఫెస్టివల్స్ రోజు ఇల్లు మొత్తం డెకరేట్ చేస్తాను, ఇంకా చాలా పనులు చేస్తాను మేడం. హలో, నాకు కోపం తెప్పించకండి, మీరు ఫోన్ పెట్టేస్తారా లేదా? అది కాదు మేడం, మీరు స్కూల్లో మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కసారి స్కూల్ బస్సు రాకపోతే, ఆ స్కూల్ బస్సు రాకపోయినా కూడా నేనే మీ పిల్లల దగ్గరకు ఉండి స్కూల్ దగ్గరికి తీసుకెళ్తాను, మళ్ళీ తీసుకొస్తాను, అన్ని పనులు నేను చేస్తాను మేడం. ఓన్లీ గార్డెనర్ జాబే కాదు, నేను అన్ని పనులు చేస్తాను మేడం. హలో, ఇంకా నాకు కోపం తెప్పించకండి. ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఇంకా మీరు ఫోన్ పెట్టేస్తారా లేదంటే నన్ను పెట్టేయమంటారా? పెట్టండి ఫోన్. టక్మని ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు ఆ గార్డెనర్ ఆ టెలిఫోన్ పబ్లిక్ బూత్లో నుంచి వచ్చేసి ఎవరైతే ఆ టెలిఫోన్ ఓనర్ అక్కడ ఈ సీన్ మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు, అతని దగ్గరకు వచ్చి డబ్బులు ఇస్తున్నాడు. సార్ థ్యాంక్ యూ సో మచ్, మీ డబ్బులు తీసుకోండి. ఇప్పుడు ఈ కన్వర్జేషన్ మొత్తం కూడా ఆ టెలిఫోన్ బూత్ ఓనర్ విన్నాడు. విని ఒకటే మాట చెప్తున్నాడు, బాబు నాకు నీ హానెస్టీ చాలా బాగా నచ్చింది. నువ్వు ఆ మేడంకి నువ్వు చాలా ఆఫర్స్ చెప్తున్నావు, ఆ మేడంకి నువ్వు ఎంత కన్విన్స్ చేయడానికి చూస్తున్నావు, నువ్వు ఎక్స్ట్రా పని చేయడానికి కూడా ఏదైతే నువ్వు చూస్తున్నావు అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఒక పని చేయి, నేను నీకు ఎంత శాలరీ ఇవ్వాలో చెప్పు, ఆ జాబ్ ఏదో నేనే ఇస్తాను. ఎందుకంటే తను ఎలా అయినా నీకు ఆ జాబ్ ఇవ్వట్లేదు కానీ నేనే ఇస్తాను. నీకు చెప్పు ఎంత శాలరీ ఇవ్వమంటావు, ఎందుకంటే నీ కమిట్మెంట్, నీ యాటిట్యూడ్ నాకు చాలా బాగా నచ్చింది. చెప్పు బాబు, ఎంత జాబ్ ఇవ్వమంటావు? ఇప్పుడు ఆ గార్డెనర్ చెప్తున్నాడు, సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ డోంట్ వాంట్ ఎనీ జాబ్. అదేంటి, ఇప్పుడే కదా జాబ్ కోసం తనతోని అంతగానో నువ్వు బార్గింగ్, అంతగానో ఆర్గ్యూ, అంతగానో నీకు ఎన్ని ఎక్స్ట్రా పనులైనా చేయడానికి కూడా రెడీ అయిపోయావు, ఇప్పుడే కదా నువ్వు చెప్పావు. లేదు సార్, ఐఎమ్ రియల్లీ హ్యాపీ, ఐ డోంట్ నీడ్ ఎనీ జాబ్. యాక్చువల్గా ఇంతకుముందు ఎవరైతే నేను ఫోన్ చేశానో ఆ మేడంకి, ఆ మేడం వాళ్ళ ఇంట్లోనే నేను గార్డెనర్గా పనిచేస్తున్నాను. జస్ట్ నేను ఇక్కడ ఫోన్ ఎందుకు చేశానంటే తనకి ఒక అవుట్ సైడ్ పర్సన్ లాగా ఏదైతే నేను అక్కడ జాబ్ చేస్తున్నానో నా జాబ్ వల్ల తన హ్యాపీగా ఉందా లేదా అని ఒక టెస్ట్ చేయడానికి కోసం నేను కాల్ చేశాను. అండ్ నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఏదైతే నేను పని చేస్తున్నానో అక్కడ నేను 100% ఇస్తున్నాను అనిపిస్తుంది. అండ్ ఆ పని వల్ల నాకు కూడా న్యాయం అనిపిస్తుంది, అండ్ నేనైతే ఇక్కడ జాబ్ చేస్తున్నానో మా బాస్ కూడా న్యాయం అనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నౌ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో సేమ్ విషయం మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడైతే మనం జాబ్ చేస్తాం, ఎక్కడైతే మన ఇంట్లో కావచ్చు, లేదంటే మనం ఏదైతే జాబ్ చేస్తాం ప్లేస్ కూడా కావచ్చు, అక్కడ వీ నీడ్ టు గివ్ 100%. ఎందుకంటే 100% వల్ల నాట్ ఓన్లీ అవుట్ సైడ్ పర్సన్, ఎప్పుడైతే 100% మనం ఇస్తామో మనం ఇంకా ఎక్కువ సంతోషంగా ఉండొచ్చు. సో ఆల్వేస్ గివ్ యువర్ 100% అండ్ బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ ఆల్సో హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద ఒకసారి లైక్ చేసి దాని తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మీరు ఏదైనా కమెంట్స్ వ్యూస్ ఏదైనా షేర్ చేయాలనుకుంటే ఈ కింద కమెంట్స్ వ్యూస్లో కూడా మీరు షేర్ చేయండి. అండ్ ఇదే వీడియో షేర్ ద నాలెడ్జ్ మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి వీళ్ళందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.